వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్. హైదరాబాద్ బీజాపూర్ NH 163 విస్తరణ పనులు మళ్లీ వేగం అందుకున్నాయని చేవెళ్ల పరిగి తాండూరు ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కొడగల్ నియోజకవర్గ బాధ్యులు యనమల తిరుపతి రెడ్డి తెలిపారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. పర్యావరణ అనుమతులు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసును, రహదారికి ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల తొలగింపు వంటి అంశాల కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదని, అయితే ప్రభుత్వం పర్యావరణ ప్రేమికులతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంతో పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. గుత్తేదారుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, నాణ్యత, వేగంపై అధికారులు రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. రోడ్డు పూర్తి కావడం వల్ల చేవెళ్ల, పరిగి, తాండూర్, వికారాబాద్ ప్రాంతాల్లో కర్ణాటక సరిహద్దు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగై అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రహదారిని 9 నెలలు పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సంస్థల చైర్మన్ ఏనుగంటి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్లారి జనార్దన్ రెడ్డి, చింపుల సత్యనారాయణ రెడ్డి, పెంటయ్య గౌడ్, రాములు, కాళీ శ్రీకాంత్, అలంపల్లి వీరేందర్ రెడ్డి, సోలిపురం బల్వంత్ రెడ్డి, మర్పల్లి కృష్ణారెడ్డి, పీసరి సురేందర్ రెడ్డి, కోనె ప్రతాప్ రెడ్డి, బండారు ఆగిరెడ్డి, దావల్గారి గోపాల్ రెడ్డి, పడాల రాములు, శ్రీనివాస్ గౌడ్, బొల్లారు వెంకటరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 2017 నుంచి 21 వరకు ల్యాండ్ అక్విజిషన్ ఇదేదని చెప్పి అప్పుడున్నటువంటి వాళ్ళు 4-5 సంవత్సరాలు దానిపైన కాలయాపన చేసి టెండర్స్ పెట్టిన తర్వాత కూడా NGT వాళ్ళు కోల్పోవడం, దాని నుంచి ఆగిపోవడం, దాన్ని కరెక్ట్ పర్యవేక్షణ చేయకపోవడం వలన ఇన్ని ప్రాణాలు పోవడం జరిగింది. ఎవ్వరు కూడా ఆ ఇబ్బంది పడదని చెప్పి ఎంబడే మేము కొడంగల్కి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంబడే ఉన్నాం. ఆ రోజు నేను కానీ, రామ్మోహన్ రెడ్డి గారిని, యాదన్న గారిని, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక 10 సార్లు చెప్పాడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే లోపల తొందరగా NGT వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళతో ఒకసారి కూర్చున్నట్టు మాట్లాడండి, అది క్లియర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వారి సహకారంతో, వారు తెచ్చినటువంటి సూచనలతో ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, యాదన్న గారు కానివ్వండి చేపించడం జరిగింది. ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా వాసులు కానివ్వండి, చేవెళ్ల నియోజకవర్గం, ఎందుకంటే పెద్ద కనెక్టివిటీ, కొడంగల్ పోవాలన్నా, తాండూరు పోవాలన్నా, పరిగి పోవాలన్నా, బీజాపూర్ పోవాలన్నా, కర్ణాటక స్టేట్ వికారాబాద్ పోవాలన్నా కానీ ఇదే రోడ్డు కనుక అందులో హైదరాబాద్కు కూతపేట దూరంలో ఉన్నది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ పోయిన కళ్ళకు అడ్డుకునే విధంగా ఆ రోడ్లు ఉంటారన్నాయి. హైదరాబాద్కు కూతపేట దూరంలో ఉంటే మనము రంగారెడ్డి జిల్లాలో మన రంగారెడ్డి జిల్లా భూమి నమ్ముకొని కూడా మన జిల్లాని, మన రోడ్లని ఇప్పటి వరకు మనము బాగు చేసుకోలేమంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రాంతం వాడు అయినందుకు దీనిపైన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఇప్పటికైనా స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక శుభ సూచకం. ఇది ఒకటే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఇప్పటికే మా నియోజకవర్గానికి, మన తిరుపతి నగర్ సహకారంతో, తిరుపతి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గానికి అత్యధికంగా రోడ్లు కూడా ఫండ్స్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇలాంటి కాంట్రాక్టర్ కూడా వేదిక ద్వారా వారికి ఒకసారి అర్థం చేస్తూ ఉన్నాం. దయచేసి తొందరగా వీలైనంత వరకు తొందరగా ఇప్పటికీ జరిగిపోయింది. ఇప్పుడు అన్నింటినీ కూడా కోర్టు కేసులు కానీ అన్ని కూడా క్లియర్ జరిగింది. స్పీడప్ చేసి తొందరగా మరొక చిన్న ఇన్సిడెంట్ కూడా కాకుండా మీరు తొందరగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేసుకుంటూ అధికారులు కూడా స్పందించి ఎంబడే ఎక్కడ కూడా టెక్నికల్ గా కానీ, పేపర్ వర్క్ కానీ ఇలా కాకుండా వారికి సహకరించి తొందరగా చేయాలని చెప్పి కూడా ఒకసారి అర్థం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మరి లోకల్ లీడర్స్ అందరు కూడా వాళ్ళందరితో చేయాలంటే ప్రజల అనుమానాలు నివృత్తి కావడానికి ఇవన్నీ కూడా అతి తొందరగానే రోడ్డుకు పనికి ఉన్న కాల పరిమితి కంటే ముందుగానే చేయమని చెప్పడం కోసమే
మరి ఈ రోడ్డు 4 లైన్ల రోడ్డు మరి 2017లో 46 కిలోమీటర్లు 1000 కోట్లతో శాంక్షన్ కావడంతో ఆ రోడ్డు మీద ఎన్జిటీలో చెన్నైలో కేసు వేయడం వల్ల ఎవరైనా పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు వేయడం వల్ల అనేక సార్లు ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు గురించి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్జిటీలతో మాట్లాడి మరి రోడ్డు పరిష్కారానికి ఎన్జిటీలు ఉన్న కేసును విత్డ్రా చేసుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ తీసుకొని మరి ఈ రోడ్డు ప్రధానంగా 4-5 కాన్స్టిట్యున్సీలు చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ ఇవన్నీ కూడా ఇదే ఇంపార్టెంట్ రోడ్ కాబట్టి ఈ రోడ్డు గురించి మరి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్గా ఈ రోడ్డు గురించి అనేక సార్లు మరి చర్యలు చేపట్టి వాళ్ళందరితో మెప్పించి మరి ఎన్జిటి చేసిన పర్యావరణ ప్రేమికులతో కూడా మాట్లాడి నేను రామ్మోహన్ రెడ్డి గారు మరి సీఎం గారి స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు వాళ్ళ ఆఫీసులో కూర్చొని అనేక సందర్భాల్లో అనేక సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళు మెప్పించడం జరిగింది. వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. విత్డ్రా చేసుకోవడం అక్టోబర్ 31 నాడే విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదే రోజు కూడా పని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 3 తారీఖు నాడు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిండ్రు. మరి ఏది ఏమైనా అంతకుముందు కూడా చాలా యాక్సిడెంట్ అయినాయి. ఈ రోడ్డు గురించి చాలా అందరికీ ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఎంత తొందరగా అయితే మంచిదని మరి ఆ కాంట్రాక్టర్ని కూడా 1-2 సార్లు కలిసినాం, ఇంకా కూడా కలుస్తాం. మళ్ళీ కూడా పర్యవేక్షించి ఈ రోడ్డు గురించి ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా చేవెళ్ళ హైదరాబాద్కు కూతపెట్టున్నటువంటి నియోజకవర్గం. మరి చేవెళ్ళ నియోజకవర్గం లోపల చాలా రోడ్ల పరిస్థితి కూడా బాగలేదు. మరి తప్పకుండా ఆ రోడ్ల గురించి కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వెంకటాపురం నుంచి చందనగర్ వయా శ్రీరామ్ నగర్, సురంగల్, మైనాబాద్, పెద్దమంగళారం రోడ్డు 35 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. మరి ఇంకా కూడా యాప్స్లో కూడా చాలా రోడ్లు రావడం జరిగింది. అవి కూడా వస్తున్నాయి. ఇంకా ఏమన్నా మిగిలిపోయిన రోడ్లు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తే చేపిస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే రాబోయే రోజుల్లో చేవెళ్ళ మరి మరో సిటీ కావడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే హైదరాబాద్కు కోతపేట దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి చేవెళ్ళని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చేవెళ్ళని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలన్న సంకల్పం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు శాయశక్తులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మనం అందరం కూడా సంపూర్ణ సహకారం అందించాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. గూడూరు పరిసర ప్రాంతాల నుంచి తీసుకొని ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారో పెద్ద ఎత్తున భూసేకరణ చేసి మన జిల్లా లోపల ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మీరు ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు కన్విన్స్ చేయాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. నేను గతంలో చూసినాను బిహెచ్ఎల్లో, పడంచెరువులో అటు సైడ్ బస్సులలో ఉద్యోగస్తులను తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరనే డ్రాప్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఈ రోడ్లన్నీ డెవలప్ అయిన తర్వాత మన చేవెళ్ళ నుంచి, వికారాబాద్ నుంచి, పరిగి నుంచి, తాండూరు నుంచి కూడా ఉద్యోగస్తులు ఎవరైతే జాబ్ కావాలో ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళని తీసుకొచ్చి హకీంపేట్ ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్టెండ్ చేసి ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దాన్ని ఇండస్ట్రియల్ హబ్ చేస్తాం. గతం లోపల అన్ని అబద్ధాలు ప్రచారం చేసిరు. అదేదో కెమికల్ ఫ్యాక్టరీలు చేస్తున్నారని, అవన్నీ కూడా అబద్ధాలు. అది అన్ని రకాల యూనిట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా పరంగా ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు అన్ని కూడా ప్రజలు చూడబోతున్నారు కొన్ని రోజుల ఏ విధమైన ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది. అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసే యోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క హబ్ ని అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం మూలంగా ఒక వరల్డ్ క్లాస్ రోడ్ మన ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా స్పెషల్ రోడ్ కూడా మన ఒక ప్రాంతానికి వస్తుంది. ఇది కాకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రీజనల్ రింగ్ రోడ్ తో పాటు
ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. దాంతో పాటు ఎట్లయితే మన మెట్రో ట్రైన్స్ అయితే ఉన్నాయో ఆ విధంగా ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. సుమారు దగ్గర 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, దాన్ని కూడా మన ప్రాంతంలోనే రూపకల్పన చేయడం, ఈ విధంగా కొత్తగా హైబ్రిడ్ రోడ్స్ కూడా వేయడం, ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రావడం. అదే కాకుండా ఈ యొక్క వికారాబాద్ నుంచి ఒక రైల్వే లైన్ కూడా పరిగి నుంచి కొడంగల్, నారాయణపేట్, మక్తల్ కూడా ఒక రైల్వే లైన్ కు ఒక 450 కోట్ల రూపాయలు క్యాబినెట్ లో పెట్టి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు భూసేకరణ గురించి. తొందరలోనే ఆ రైల్వే లైన్ కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మన ప్రాంతానికి జరుగుతున్నాయి. మన ప్రాంతానికి గతం లోపల మీకు తెలుసు, ప్రాణహిత చేవెళ్ల పనులు నేను యాదన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రసాద్ కుమార్ గారు ముందే మేము వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల ప్రాణహిత చేవెళ్ల జలాలు మన ప్రాంతానికి రావాలి, మన జిల్లాకు రావాలని అడిగినాం. కానీ దాని పనులు శంకర్పల్లి దగ్గర జరిగినాయి. చంద్రిప దగ్గర పోయి క్రేన్ల దిగినాం. మేము ఇద్దరం కలిసి క్రేన్ల దిగితే అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల కిలోమీటర్ల కొద్ది పని జరిగింది. అలాంటి పనులను రద్దు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. అది రద్దు చేయడమే కాకుండా మన ప్రాంతానికి వేరే ప్రాజెక్ట్ కూడా తీసుకురాలి. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ప్రభుత్వం నడుస్తుందంటే రెవెన్యూ అంతా కూడా మన రంగారెడ్డి జిల్లాదే. కానీ మన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ వాడుకుంటూ గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లోపల మన ప్రాంతంలో మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో శాంక్షన్ చేసుకున్న పథకాలను కూడా వాళ్ళు అమలు చేయకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా తుమ్మడి గట్టి దగ్గర మేము మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటన ఇచ్చి దాని ద్వారా నీళ్లు తీసుకొచ్చి మన చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతానికి తప్పకుండా ఈ యొక్క సాగునీటిని రైతాంగానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.